అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాయి, అందరినీ ఆకట్టుకుంటాయి. స్టార్స్ లేకపోయినా, గ్రాండ్ విజువల్స్ ఉండకపోయినా థియేటర్స్లో కలెక్షన్స్ను కుమ్మేస్తుంటాయి. అలాంటి చిన్న సినిమానే టూరిస్ట్ ఫ్యామిలీ. గత నెలలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం జస్ట్ 7 కోట్లతో తెరకెక్కి 85 కోట్లు వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్లోకి వచ్చేసింది. మరి అంతగా ఈ సినిమాలో ఏముంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. శ్రీలంకకు చెందిన ధర్మదాస్ అలియాస్ శశికుమార్ సొంత దేశంలో బతుకు కష్టమైపోవడంతో భార్య వాసంతి అలియాస్ సిమ్రన్ ఇద్దరు కొడుకులతో కలిసి మన దేశానికి అక్రమంగా వలస వస్తాడు. చెన్నైలోని ఓ కాలనీలో అద్దెకు దిగుతాడు. ఇతడికో బావమర్ది అలియాస్ యోగి బాబు సాయం చేస్తాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడొద్దు, మీ గతం గురించి చెప్పొద్దు అని ధర్మదాస్కి సలహా ఇస్తాడు యోగిబాబు. కానీ ధర్మదాస్ కుటుంబం సదరు కాలనీ వాసులతో కలిసిపోతారు, తమ గురించి నిజం చెప్పేస్తారు. మరోవైపు రామేశ్వరం పోలీసులు ధర్మదాస్ కుటుంబం కోసం ఎందుకు వెతుకుతున్నారు, చివరకు ఈ స్టోరీ ఎటెళ్ళిందనేదే మిగిలిన స్టోరీ. మనుషులు మంచోళ్ళు, అసలు మనుషులు అంటేనే మంచోళ్ళు కదా. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులోనూ ఇదే డైలాగ్ ఉంటుంది. అలా మనుషుల్లో ఉండే మానవతా విలువలను తట్టిలేపే ప్రయత్నమే ఈ మూవీ. శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వచ్చిన ఓ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడింది, నిజం చెప్పినా సరే మన వాళ్ళు వారికి ఎలా సాయపడ్డారు, ఒకరికొకరు ఎందుకు సాయం చేసుకోవాలనే అంశాల్ని మనసుకు హత్తుకునేలా ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ అభిషేక్ జీవింత్. శ్రీలంక నుంచి ధర్మదాస్ కుటుంబం ఓ పడవలో అక్రమంగా రామేశ్వరం వస్తారు. అక్కడ పోలీసులకు దొరికిపోతారు. కానీ ఎలాగోలా మేనేజ్ చేసి చెన్నైకి వచ్చేస్తారు. ఓ కాలనీలో అద్దెకు దిగుతారు. నిజానికి ఆ కాలనీలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా ఫాస్ట్ లైఫ్కి జనాలు అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి కాలనీలో ఉండే వాళ్ళతో ధర్మదాస్ కుటుంబం ఎలా మార్పులు తీసుకొచ్చింది అనేదే మిగతా స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఓవైపు సరదాగా సున్నితమైన హాస్యంతో నవ్విస్తూనే మరోవైపు గుండెను పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. చెప్పాలంటే హ్యూమర్ విత్ హ్యుమానిటీ అనే సరికొత్త జానర్ ఈ సినిమాలో అనిపిస్తుంది. ఈ రెండు అంశాలని మూవీలో బ్యాలెన్స్ చేసిన విధానం చూస్తే తెగ ముచ్చటేస్తుంది. సినిమాలో కొన్ని సీన్లు అయితే భలే కనెక్ట్ అవుతాయి. ఓ ముసలావిడ చనిపోతే కాలనీ అంతా ఒక్కటైన తీరు మనల్ని కంటతడి పెట్టేలా చేస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోతుందని ధర్మదాస్ పెద్ద కొడుకు బాధపడుతుంటాడు. ఈ సీన్ చూస్తున్న మనకు కూడా అయ్యో అనిపిస్తుంది. వెంటనే చిన్న కొడుకు చేసే హంగామా వల్ల మొత్తం సీనే మారిపోయి ఫుల్ నవ్వొచ్చేస్తుంది. చర్చిలో అదే కాలనీకి చెందిన ఓ తాగుబోతు కుర్రాడు తన జీవితం గురించి చెప్పే సీన్ హైలైట్. ధర్మదాస్ పెద్ద కొడుకు వాళ్ళ ఇంటి యజమాని కూతురు మధ్య క్యూట్ ప్రపోజల్ సీన్కి యూత్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. 2 గంటల సినిమానే కానీ చూస్తున్నంతసేపు అసలు సమయమే తెలియనంత వేగంగా అయిపోతుంది. ఇంకాసేపు ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.